నాగర్ కర్నూలు జిల్లా మాచారానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఇందిరా సౌర గిరిజల వికాస పథకానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి అంకురార్పణ చేయనున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రైట్గా చెంచుల అభివృద్ధి లక్ష్యంగా నేడు అయితే అటు మాచారంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా సౌర గిరిజల వికాస పథకాన్ని ప్రారంభించున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు మాచారం చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే మరి కాసేపట్లో కూడా ఈ పథకాన్ని ఎంతో అట్టహాసంగా ప్రారంభించనున్నారు. సో దీంతో కూడా చెంచులకు ఎంతో లబ్ధి చేకూరనుంది. చెంచుల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్న తరుణంలో సో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకం ప్రారంభించడం చెంచుల అందరికీ కూడా ఎంతో హర్షించదగ్గ విషయం అనే చెప్పాలి. సో వారు దీనికి సంబంధించి కూడా సోలార్ పంపు సెట్లను కూడా వారికి పంపిణీ చేయనున్నారు. సో ఈ నేపథ్యంలో చెంచులంతా కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోడు భూములను వ్యవసాయ భూములుగా మార్చి సో వారికి ఉపాధి కల్పించే విధంగా కూడా ఇదైతే అభివృద్ధికి తోడ్పడనుంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే మరి కాసేపట్లో కూడా ఈ కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే మరి కాసేపట్లో ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం కూడా అక్కడ జరగబోయే సభలో సీఎం రేవంత్ రెడ్డి అయితే రైతులను ఉద్దేశించి చెంచులను ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారు. అయితే ఎట్టకేలకు అటు సీఎం అటు సొంత జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయం అని చెప్పాలి. ఈరోజు ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ప్రారంభోత్సవానికి ఇప్పుడే శిలాఫలకం ప్రారంభోత్సవం చేసి క్షేత్రాన్ని అక్కడ సిస్టమ్ని ప్రారంభించడానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, క్యాబినెట్ మంత్రులు, గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేస్ అందరికీ ఈ వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సార్, ఇది 29 మంది రైతుల సముదాయం సార్. ఇక్కడ వారం రోజుల క్రితం ఎక్కడ ఏమీ లేని పంటలు లేని భూములు సార్. ఇవి ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూములు. సో దీనికి జస్ట్ సార్ అన్ని బోర్లు 17 బోర్లు అనుసంధానం చేయటం జరిగింది సార్. సో దయచేసి దాన్ని సార్ స్విచ్ ఇచ్చాను సార్. స్విచ్ ఆన్ చేసిన తర్వాత 17 బోర్లు అనుసంధానం చేయడం 30 సెకండ్లు పడుతుంది సార్. అప్పుడు మనకు స్ప్రింక్లర్ సిస్టమ్ ఎఫెక్ట్ మీకు కనబడుతుంది సార్. సార్ దీనికి ముందు మరి ఈ ప్రాజెక్ట్లో ఇక్కడ ఈ భూముల్లో సర్వే చేయటం జరిగింది, బోర్వెల్ పాయింట్ వేయటం జరిగింది. ఈ వారంలోనే డ్రిల్లింగ్ బోర్వెల్ చేయటం చేశాము. పంప్ సెట్ ఏర్పాటు చేశారు, అదేవిధంగా సోలార్ పంప్ సెట్ చేశారు, బోర్వెల్ డెవలప్మెంట్ చేశారు, అదే డ్రిప్ వేశారు, స్ప్రింక్లర్ వేశారు, మరి వారికి శిక్షణ కూడా ఇచ్చారు. ఆ విధంగా మరి ఈ క్షేత్రాన్ని మరి ముందు అడవిలాగా ఉన్న భూమిని మరి అడవితో సమానంగా ఆదాయం వచ్చే వనరు భూమిగా ఈరోజు మార్చడం జరిగింది సార్. ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో చేశాం సార్. సో ఇది మొదటిగా మరి మీరు మీ సహస్రాలతో జెండాలు పై కొట్టాలి ఏర్పాటు చేసిన ఈ పథకానికి మరి ఈరోజు స్ప్రింక్లర్ డ్రిప్ ఏది మొత్తం వేయటం జరిగింది సార్. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఫార్మర్కి ఇవ్వటం జరిగింది సార్.
29 మంది ఫార్మర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. సో దయచేసి దానికి ముందుగా మరి మన ఈ పథకం గురించి ఒక కరపత్రం మరి ఏర్పాటు చేశాం సార్. దాన్ని దయచేసి ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను సార్. సో కరపత్రం ఆవిష్కరణ సార్ ఇందిరా సౌర గిరిజల వికాసం సార్. దీనిలో పథకం ఉద్దేశం చెప్పడం జరిగింది సార్. ఇది అందరూ రైతులకు కూడా అవగాహన కల్పించడానికి మరి రాష్ట్రం నలుమూలల మరి ఈరోజు పంపించడం జరుగుతుంది సార్. ఈరోజు ఇచ్చిన రైతులకు కూడా వాళ్ళందరికీ ఈ కరపత్రం అందజేయడం జరుగుతుంది సార్. సార్ ఇక్కడే 29 మంది రైతులు కూడా తమరితో వారి అనుభవాన్ని పంచుకోవటానికి కూడా ఉన్నారు సార్. అందరికి వచ్చింది అందరికి సార్. ఇది షిఫ్టింగ్ సిస్టమ్ సార్. డ్రిప్ స్ప్రింక్లర్ షిఫ్టింగ్ సిస్టమ్ ఉంటుంది సార్. అవతల కూడా ఉంది సార్, అవతల కూడా ఉంది సార్. అంటే సార్ షిఫ్ట్ సార్, అంటే 6 తడి పంటలకి స్ప్రింక్లర్ సార్. డ్రిప్ మొత్తానికి ఏర్పాటు చేయడం జరిగింది సార్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ మారుస్తారు సార్. అంటే ఎకరానికి 2 అంటే దానికి పవర్ వాటర్ కూడా సరిపోదు సార్. అంటే వాటర్ 4 ఇంచెస్ 5 ఇంచెస్కి ఎస్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతులతో ముఖాముఖి ప్రగతి చరిత్ర రాస్తూ సార్ ఇక్కడ రైతు దయచేసి రైతులు అండ్ మీడియా మిత్రులు నిమ్మేసింది ఎవరమ్మా? నిమ్మ ఎస్ సార్ లబ్ధిదారులు ఇక్కడ ఉన్నారు సార్. అలివేలు అమ్మ రామ్మ, నువ్వేనా? అమ్మ మీరు రండి. కొంతమంది రైతులు రండి సార్. అక్కడ అక్కడ రమ్మంటున్నారు సార్. అక్కడ అవును సార్. నలుగురు రండి రండి. ఒక్క నిమిషం బెనిఫిషరీస్ రమ్మన్నారు. లబ్ధిదారులు రమ్మన్నారు. లబ్ధిదారులు రమ్మన్నారా సార్? స్విచ్ అండి. ఇది పైన లోగో ఉంది కదా. ఎస్ రైట్. ఇక మాచారంలో నిర్వహించిన అటు ఇక ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ఘనంగా ప్రారంభించారు. సో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. దీంతో చెంచులకు ఎంతో మేలు జరగనుంది. సో చెంచుల అభివృద్ధికి ముందుకు వెళ్తున్న ప్రభుత్వం అయితే సో ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని అయితే తీసుకువచ్చింది. అయితే ఇప్పటి వరకు అటవీ భూమిగా ఉన్న దాన్ని ఆదాయ వనరుగా మార్చేందుకు కూడా కృషి చేసింది ప్రభుత్వం. అయితే ఈ సందర్భంగా అక్కడ ఈ రోజు అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అటు చెంచులకు లబ్ధి చేకూరే విధంగా ప్రతి ఒక్కరికి అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. సో ఎంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. సో మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్లో కూడా మొత్తం మంది అటు కీలక నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు బట్టి విక్రమార్క, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే పొన్నం ప్రభాకర్ తదితర ముఖ్య నేతలంతా కూడా అక్కడికి చేరుకుని మంత్రి సీతక్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో ఘనంగా అటు చెంచుల అభివృద్ధి లక్ష్యంగా కూడా ముందుకు వెళ్లాలంటూ ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది సర్కార్ అయితే. సో ఈ నేపథ్యంలో సో అక్కడున్న పోడు భూములు ఏ అయితే ఉన్నాయో వాటి ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చాలి అనే నేపథ్యంలో కూడా సో చెంచుల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్న తరుణంలో ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు. సో మనం చూస్తున్నాము అక్కడున్న భూములు మొత్తాన్ని కూడా సో ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది, ఏ విధంగా తీసుకొస్తున్నారు అనేది కూడా మనం చూసాము. సో ఇప్పుడైతే సోలార్ ఆటో పంపులను కూడా పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారులకు. సో కరపత్రాల ద్వారా కూడా దానికి సంబంధించిన కరపత్రాలను కూడా
కూడా పంపిణీ చేశారు. సో అయితే లబ్ధిదారులకు అయితే ఎంతమంది లబ్ధి పొందుతారో వారందరినీ కూడా ఇప్పటికే కేటాయించారు. సో వారందరికీ కూడా ఈ సోలార్ పంపు సెంట్లను అయితే పంపిణీ చేయనున్నారు. అయితే దీనికోసం అయితే ప్రభుత్వం అయితే 12,600 కోట్ల రూపాయలను అయితే కేటాయించింది. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఈ ప్రాంతం మొత్తం కూడా ఒకప్పుడు పోడు భూములుగా ఉండేది. అయితే భూములు పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా సో ఇప్పటి వరకు దాని నుంచి ఎలాంటి ఆదాయం లేకపోవడం, సరైన అక్కడ నీరు కూడా లేకపోవడంతో కూడా అటు ఆ భూములన్నీ ఇప్పటి వరకు అలానే ఉన్నాయి. అయితే వీటిని ఇప్పుడు చెంచుల అభివృద్ధి లక్ష్యంగా సో ముందుకు వెళుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి వీటిపై దృష్టి సారించి సో వీరంతా కూడా ముందుకి వెళ్ళాలి, ఉపాధి కల్పించాలి, వీరందరికీ కూడా ఒక భవిష్యత్తు ఉండాలన్న నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమే ఈ సౌరగిరి జల వికాస పథకం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో సో ఇదంతా జరిగిన తర్వాత కూడా చెంచులందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు, తమకు ఎంతో ఉపాధి కలుగుతుందని. సో ఇది ఒక మంచి పని అంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి అయితే కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు మనం చూస్తున్నామో బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్లో రైతులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. చెంచులు ఎవరైతే ఉన్నారో వారందరూ అక్కడికి చేరుకున్నారు. అలాగే లబ్ధిదారులకు కూడా అటు సోలార్ పంపు సెట్లను కూడా పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో అటు సభలో ప్రసంగించనున్నారు, అటు రైతులను ఉద్దేశించి చెంచులను ఉద్దేశించి కూడా. సో మనం చూస్తున్నాం అటు గిరిజనులు అనేది ఇప్పటివరకు ఎంత వెనుకబడి ఉన్నారు అనేది కూడా. సో ఇన్ని ఏళ్లుగా కూడా ఏ ప్రభుత్వంలో జరగని హామీలన్నింటినీ కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చుకుంటూ వారందరికీ కూడా ఉపాధి కల్పించాలి, ఎవరూ వెనుకబడకూడదు అనే నేపథ్యంతోనే ఒక నిర్ణయం తీసుకుని వారందరి అభివృద్ధికి కూడా కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ రోజైతే ఈ గొప్ప పథకం తీసుకురావడం జరిగింది. సో అయితే ఏదైతే పోడు భూములు ఉన్నాయో ఆ భూములు మొత్తం కూడా ఆదాయ వనరులుగా తీర్చిదిద్దుతున్నారు. సో ఇప్పటి నుంచి కూడా సో అక్కడ వీళ్ళందరూ చెంచులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వీరందరూ కూడా తమ భూమిని పండించుకుని అటు సోలార్ పంపు సెంటర్లు కూడా పంపిణీ చేయనున్నారు మరి కాసేపట్లో. సో రైతులంతా కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని అయితే ఎంతో ఘనంగా అక్కడ బటన్ ఆన్ చేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించారు. ఇప్పుడు అక్కడ వాటర్ కూడా వస్తుంది, మనం చూస్తున్నాము విజువల్స్లో. సో రైతులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. సో సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో